అతను బ్యాంక్ ఎంప్లాయీ. పిల్లల చదువుల కోసం విపరీతమైన అప్పులు చేశాడు. దీంతో అప్పుల వల్ల గొడవ ఎక్కువైంది. తాగుడుకు బానిసయ్యాడు. అయితే అప్పుల వల్ల తాకిడి తగ్గలేదు. ఇదిలా సాగుతుండగా అనుమానాస్పదంగా దొరికింది అతడి మృతదేహం. ఇంతకీ అది హత్య, ఆత్మహత్య? ప్రకాశం జిల్లా కనిగిరి అర్బన్ కాలనీ సమీపంలో పూర్తిగా తగలబడిపోయి అనుమానాస్పద రీతిలో లభ్యమైందో మృతదేహం. ఇది బ్యాంకు గుమ్మస్తా వీరరాఘవులు మృతదేహంగా అనుమానిస్తున్నారు పోలీసులు. కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన నరసింహుల వీరరాఘవులు కనిగిరిలో ఒక జాతీయ బ్యాంకులో గుమ్మస్తాగా పనిచేస్తున్నాడు. ఇతనికి 3 కొడుకులు. ఒకరు ఎంబీబీఎస్ డాక్టర్ కాగా మరొకరు డెంటల్ డాక్టర్ కోర్సు చదువుతున్నాడు. 3వ కొడుకు కనిగిరిలో చదువుతున్నాడు. రాఘవులకు ఊళ్ళో లక్షలాది రూపాయలు అప్పులున్నట్లు తెలుస్తోంది. అప్పులిచ్చిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక రాఘవులు మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. రాఘవులు కొడుకు బ్యాంకుకొచ్చి తన తండ్రి కనిపించడం లేదని వాకప్ చేశాడు. 6:30 తర్వాత వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి చెప్పాడు. అప్పటి నుంచి డిపార్ట్మెంట్ వారు సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ యొక్క వ్యక్తికి న్యాయం చేయాలని మేము మా అధిక సంఘం తరఫున అలానే రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాము. ఈలోగా రాఘవుల మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు కుటుంబ సభ్యులను గుర్తించమంటూ పిలిపించారు. ఇది తమ తండ్రి మృతదేహమేనని గుర్తించారు. అప్పులిచ్చిన వాళ్లతో గొడవలే మృతికి కారణమా? వాళ్లలో ఎవరైనా ఇతన్ని మట్టుబెట్టారా? విచారణలో తేలాల్సి ఉంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన డాగ్ స్క్వాడ్ బృందం మృతుడి ఇంటి పరిసరాల్లో సంచరించింది. రిమ్స్ డాక్టర్ల బృందం మృతుని డెడ్ బాడీ శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఈ నివేదికలొచ్చి పోలీసులు పూర్తి విచారణ చేశాక గాని అసలు నిజం బయటపడే అవకాశం లేదు. పొలానికి వెళ్లే వాళ్ళు చూసి తెలియజేయడం జరిగింది. దాని మీద వీఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్టు మీదకి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. దర్యాప్తు చేసే దాంట్లో భాగంగా ఆ చనిపోయిన వ్యక్తి ఎస్బీఐ కనిగిరి బ్రాంచ్ లో మెసెంజర్ గా పనిచేస్తున్నటువంటి నరసింహుల్లా వీరరాఘవులు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు గుర్తించడం జరిగింది. అది ఎట్లా జరిగింది అనేది దర్యాప్తు చేస్తా ఉన్నాము. తదుపరి విషయాల్లో వచ్చిన క్లూస్ ని బట్టి తెలియదు. ఏదేమైనా రాఘవుల మృతితో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి మృతి ఒక రకమైన బాధ కాగా ఎవరి వల్ల ఎలా జరిగిందో తెలియక ఈ కుటుంబ సభ్యులది మరో రకం ఇబ్బందిగా తెలుస్తోంది.